ఇస్కరియోతు యూదా లైఫ్ స్టడీ చూస్తుంటే చాలా భయం వేసింది. ఆయన ఎవరో బయటోడు కాదండి, 12 మంది శిష్యుల్లో వన్ ఆఫ్ ది యాక్టివ్ ఉన్న మెంబర్ ఆయన అడ్రస్ 12 మంది శిష్యుల్లో ఎక్కువ మంది శిష్యులు ఉన్న ఏరియాలో లేడట, డిఫరెంట్ ఏరియాలో ఉన్నాడట. ఆయన బ్యాక్గ్రౌండ్ అస్సలు బాగోదట. ఆ ఊర్లో ఎవ్వరు మంచోళ్ళు కదట, దొంగలు ఉంటారట, వ్యభిచారులు ఉంటారట, బందిపోట్లు ఉంటారట, తిండిబోతులు ఉంటారట, తిరుగుబోతులు ఉంటారట, తాగుబోతులు ఉంటారట. అలాంటి ఫ్యామిలీ స్టోరీస్లో ఉన్న వారి నుంచి యేసుక్రీస్తు వారిని నాయన కలరా, నువ్వు నాకు నచ్చావు అన్నాడు. మన ఫ్యామిలీలో కూడా అబద్ధాలు ఆడేవారు ఉన్నారండి. మన ఫ్యామిలీలో కూడా తిండిబోతులు తిరుగుబోతులు ఉన్నారండి. మన ఫ్యామిలీలో దేవుని ఎదుట ఆత్మీయ వ్యభిచారం చేస్తున్న వాళ్ళు ఉన్నారండి. మన ఫ్యామిలీలో దేవునికి నచ్చిన వాళ్ళు ఎవ్వరు లేరు. కానీ ఈ బ్యాక్గ్రౌండ్ ఏం చూడకుండా దేవుడు చెప్పండి యోధాను పిలిచినట్టే మనల్ని కూడా పిలిచాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు కాలింగ్ మనకి ఇచ్చినప్పుడు, పిలుపు మనకి ఇచ్చినప్పుడు, ఆ పిలుపు వెనకాల ఆయన ఉద్దేశం ఏంటి చెప్పనా? ఆయనతో ఉండాలని ఇష్టపడతాడంట. నేను ఇష్టపడుతున్నాను, రా, ఫాలో మీ, నువ్వు నాకు నచ్చావు, నేను నిన్ను ఎందుకు పిలిచానంటే నువ్వు ఏదో ఎరగదీస్తావని కాదు, నువ్వు నాతో ఉంటావని పిలిచాను. పిలుపుకి అతిపెద్ద కారణం ఏంటి చెప్పనా? మనం ఏదో పెద్ద రాజరిక కార్యాలు చేస్తామని కదండి. పిలుపుకి ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఆయనతో ఉండాలి, అలా ఉండాలంతే. చిన్నపానంద ప్రభు అంటే ఓ లుక్ ఇస్తాడు ఆయన నీకు. అప్పుడప్పుడు ఎవరైనా మనకు ఫోన్ చేసినప్పుడు ఒక 2 నిమిషాలు ఉండి బ్రదర్ వేరే ఫోన్ వస్తుందంటే మనకు ఎలా ఉంటుందండి? అంటే నేను గొట్టంగా అన్నట్టు ఉండదండి మనకి. నేను మాట్లాడుతున్నప్పుడు నాకు అటెన్షన్ ఉండకుండా నేను మాట్లాడుతున్నప్పుడు ఇలా ఫోన్ నొక్కుంటున్నారు అనుకోండి, నాకు ఎలా ఉంటుందండి? నేను మాట్లాడుతున్నప్పుడు నా వైపు చూడకుండా అలా సీలింగ్ వైపు, అటువైపు ఇటువైపు చూస్తున్నామంటే నాకు ఎలా అనిపిస్తుంది? లెక్కలేంత నాతో నీకు ఎక్కువ ఉండాలనిపించట్లేదు అనిపిస్తుంది. దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు చెప్పనా? చర్చిలో నీకు ఫోన్ వస్తే టక్ మనం వెళ్ళిపోతావని నేను పిలవలేదు, గుర్తుపెట్టుకో. దేవుడు నేను ఎందుకు పిలిచాడు చెప్పనా? నువ్వు ఎక్కడ కూర్చుని ఏదో వాట్సాప్లో స్టేటస్ నీకు ఏమొచ్చినాయో చూసుకుంటావు నేను పిలవలేదు, గుర్తుపెట్టుకో. ఈ చర్చికి నేను పిలవడానికి ప్రత్యేకత ఉంది, గుర్తుపెట్టుకో. నీ బ్యాక్గ్రౌండ్ ఏది మంచిది కాదు, మీ నాన్నల మంచోళ్ళు కాదు, మీ పితరుల మంచోళ్ళు కాదు, మన ఇంట్లో ఎవరు మంచోళ్ళు కాదు, ఎవ్వరు మంచోళ్ళు కాదు. అయినా మనం పిలిచాడు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్పిన నాతో ఉండాలా? నువ్వు వచ్చి ఏదో చేసేస్తావని, చర్చిని ఇప్పుడు పడగొట్టి ఏదో కట్టేస్తావని, లేకపోతే జేమ్స్ ప్లేస్లో నువ్వు నిలబడతావని, లేకపోతే నువ్వు ఇక్కడ ఏదో చేసేస్తావని కాదు. తమ్ముడిని, చెల్లిని, అమ్మల్ని, అందరికీ చెప్తున్నానండి. యోధాని ఎందుకు పిలిచాడో మనల్ని అందుకు పిలిచాడు. ప్రతి ఒక్కరు పిలుపు ఒకటే అర్థం, నాతో ఉండండి, అలా చాలు, అలా ఉండండి. చిన్న చిన్న విషయాలకి నన్ను పక్కన పెట్టుకుని నాతో అలా ఉండండి అంటాడు ఆయన. యోధాని పిలిచాడు. ఆయన ఏం చేశాడో తెలుసా? కావాలని యేసుక్రీస్తు వారు ప్రేమను బట్టి పిలిచిన ప్రేమను అర్థం చేసుకోలేదట, ఏం బుర్రకెక్కించుకోలేదట. ఈరోజు మన బ్యాక్గ్రౌండ్ ఏమీ చూడకుండా ఉచితంగా మనకు కృపిస్తే మన సంఘం మీద కోపం ఇస్తాం. ఆ రోజు ఆయన ఉచితంగా మనల్ని ప్రేమించి మనల్ని పిలిస్తే ఆ ప్రేమను ఆయన పసిగట్టలేకపోయాడు. యోధాను పిలిచినప్పుడు ఆయన బ్యాక్గ్రౌండ్ చూడకుండా పిలిచడం ఎంత వాస్తవమో, మనల్ని పిలిచినప్పుడు కూడా మన బ్యాక్గ్రౌండ్ కూడా చూడలేదన్నది అంతే వాస్తవం. భయం వేసే మాట చెప్పిన, సంఘంలో యాక్టివ్గా ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా వినండి. ఇస్కరియోతు యోధాకి అపోస్తుడు అనే ట్యాగ్ ఉందండి, గుర్తుపెట్టుకోండి. అపోస్తుడు అంటే మాట్లాడండి, 4 మీటింగులు లింగ్ అని తిరిగితేనే ఖాళీ లేని ప్రసంగికుడని చెప్పుకుంటున్నాం మనం. 4 మీటింగ్లకు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం తిరిగితేనే ఇంకా అంతలేదు ఇంతలేదు, ఇంటర్నేషనల్ అని చెప్తున్నాం, నేషనల్ అని చెప్పుకుంటున్నాం మనం. అన్ని బిరుదుల కన్నా, రెవరెంట్ కన్నా, అన్ని బిరుదుల కన్నా గొప్ప బిరుదులు మీరు ఎన్ని తగిలించుకున్నా, బిషప్స్, ఆర్ట్ బిషప్స్ మీరు ఎన్ని తగిలించుకున్నా, ఇదిగో సీనియర్ పాస్టర్ మీరు ఎన్ని తగిలించుకున్నా, అన్ని బిరుదుల కన్నా ఎప్పటికీ ఎవ్వరికీ దక్కన ఒకే ఒక్క బిరుదు అపోస్తులుడు, గుర్తుపెట్టుకోండి. అలాంటి బిరుదు ఎవరికి ఇచ్చారట దేవుడు? ఇస్కరియోతు యోధాకి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? ఆయన మాట్లాడితే, యోధా మాట్లాడితే దయ్యాలు వెళ్ళిపోయాయట. నేను అడుగుతున్నా, మనం మాట్లాడితే దయ్యాలు వెళ్ళిపోతాయా? మన ప్రసంగం అర్థంలోకి వెళ్ళిపోతారు. కానీ యోధా మాట్లాడితే దయ్యాలు వెళ్ళిపోతాయట. అంటే ఆయనకున్న క్వాలిఫికేషన్స్ మనకి ఊహలకు అందనవి. స్వస్థతలు చేసేవాడట, అపోస్తుడట, దయ్యాలు ఎలగొట్టేవాడట, స్వస్థతలు చేసేవాడట. నెక్స్ట్
ఆ 12 మంది శిష్యుల్లో ట్రెజరీ మెంబర్ అట, లెక్కల చిట్ట ఆయన దగ్గరే ఉంటుందంట. మామూలు స్టాండింగ్ ఇవ్వలేదండి ఆయనకి. యోధా పిలుపుని అందుకున్నప్పుడు, దేవుని పిలుపుని అందుకున్నప్పుడు స్పందించాడు. కానీ అది యథార్థంగా స్పందించలేదు. మనము స్పందించాం, జెన్యూన్గా ఉండం. గుర్తుపెట్టుకోండి. చర్చికి వస్తాం, ఏదో అలవాటుగా వస్తాం, క్రైస్తవులు కనుక వస్తాం, తప్పదు కనుక వస్తాం, అలవాటైంది కనుక వస్తాం. ఆ స్పందనలో మనకు అంత యథార్థత ఉండదండి. యథార్థత ఎప్పుడు లేదో నేను మళ్ళీ చెప్తున్నానండి. ఆడు నీడలా తిరుగుతుంటాడు మన వెనకాల. ఆడి పేరు సాతాను. నెగ్లెక్ట్గా ఉన్న వారిని, జెన్యూన్ రెస్పాన్సిబిలిటీ లేని వారిని, ఎవరైతే ఇలాంటి మెంబర్స్ ఉంటారో వాడు వెనకాల అలా నీళ్ళ తిరుగుతాడు. యోధ పిలుపు అందుకున్నాడంటే అందుకున్నాడు, స్పందించాడంటే స్పందించాడు. కానీ ఎలా స్పందించాడు? యథార్థముగా స్పందించలేదు. మరి ఎందుకు స్పందించి ఎందుకు వచ్చినట్టు? పేరు కొరకు వచ్చాడు. పేరు కొరకు, ధనం కొరకు, ఘనత కొరకు. నెక్స్ట్ ఈయనతో ఉంటే ఫుడ్ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఈయనతో ఉంటే ఈయనకి మంచి ఫాలోయింగ్ ఉంది. ఈయనకి ఎవరికి? యేసుక్రీస్తు వారికి. ఈయన అడవిలోకి వెళ్ళినా జనాలు వచ్చేస్తారు, ఎక్కడికి వెళ్ళినా జనాలు వచ్చేస్తారు. ఈయన ఎక్కడుంటే అక్కడ జనాలు వెంబడిస్తున్నారు. అసలు ఆ రోమ రాజుకు లేనంత ఫాలోయింగ్ ఎవరికి ఉంది? యేసుక్రీస్తు వారికి ఉంది. మంచి ఫాలోయింగ్ ఉంది, ఫేమ్ ఉంది, ఫుడ్ ఉంది, లగ్జరీ లైఫ్ ఉంది, నడిచిపోద్ది జీవితం అనుకుని స్పందించాడట. నేను అడుగుతున్నాను, యేసుక్రీస్తు వారి పిలుపుకి నువ్వు ఏ లెక్కలు వేసుకుని స్పందిస్తున్నావు ఒకసారి చెక్ చేసుకో. ఈ దేవుడు నమ్ముకుంటే ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తాడంటండి. అందుకే నమ్ముకున్నానంటే నీకు యోధాకి పెద్ద తేడా ఏముందని అడుగుతున్నాను నేను. ఈ దేవుడు నమ్ముకుంటే ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇస్తాడంటే ఆడి వ్యాపార బుద్ధులకి నీ బుద్ధులకి పెద్ద తేడా ఏమన్నాయని నేను అడుగుతున్నాను. ఈ దేవుడు నమ్ముకుంటే ఇదిగో స్థితిగతులు మార్చేస్తాడట. ఒక్కసారి అడ్వర్టైజ్మెంట్లో చూపించినట్లు లైఫ్ అయిపోద్దట. చర్చిలో మన 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 యొక్క డాక్యుమెంట్ వేసినట్టు చెప్తారంటే నువ్వు పేరు కోసం వెంబడిస్తున్నావు ఆయన్ని. ఇల్లు కోసం, కారు కోసం, బైక్ కోసం, ఉద్యోగం కొరకు, పెళ్ళిళ్ళ కోసం, ఆస్తుల కొరకు ఆయన వెంబడిస్తే యోధా కూడా వెంబడించాడు. ఎందుకు వెంబడించావంటే ఫుడ్, నెక్స్ట్ ఫేమ్, నెక్స్ట్ అకౌంట్, ఫైనాన్షియల్గా బాగుంటాం. ఈయన వెంబడిస్తే ఈరోజు మెజారిటీ ఇండియాలో ఉన్న క్రిస్టియానిటీ ఏంటో తెలుసా? యేసు ప్రభువుని నమ్ముకుంటే ఫైనాన్షియల్గా చెప్పంటే బాగుంటామని నమ్ముతున్నారు. నేను అడుగుతున్నాను, ఈ నమ్ముకుంటే జీరో అయిపోతారంటే ఎంతమంది వస్తారు చెప్పండి? ఈ నమ్ముకుంటే ఇల్లు అమ్మేయాలి, వాకిలు అమ్మేయాలి, ఉన్నాయి ఇచ్చేయాలి, పూర్తిగా ఒక రోజుకి ఏమవుతుందో కూడా తెలియదు, జీవితం ఎద్దేవ చేసినట్టు అయిపోద్దంటే ఎంతమంది వెంబడిస్తారు? నేను అడుగుతున్నాను. స్పందించాం, లెక్కలు వేసుకుని స్పందించాం, కలిసి వస్తుంది అనుకున్నాం కాబట్టి స్పందించాం. ఈ నమ్ముకుంటే కొన్ని పనులు అవుతాయి అనుకున్నాం కాబట్టి స్పందించాం. ఆ పదమొక్కులు దేవుడిని చూసినట్టే చూసాం. యోధా అలాగే చూశాడు. ప్రశ్న, ఇలాంటి వాడని తెలిసినా ఎందుకు పిలిచే ప్రభువా ఇలాంటి వాడిని అని అడిగితే ఆడి బ్యాక్గ్రౌండ్ మంచిది కాదని నాకు తెలుసు, ఆడిలో యథార్థమైన స్పందన లేదని నాకు తెలుసు, వాళ్ళ ఊరి మంచిది కాదని నాకు తెలుసు. ఆయన ఎందుకు పిలిచే ప్రభు అంటే ఆయన అంటాడు, ప్రేమను బట్టి పిలిచాను అన్నాడు. దేని బట్టి? ప్రేమను బట్టి. నేను ప్రేమించాను. యోధాకే కాదు, నీకు 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 నాకు మనందరికీ ప్రేమను బట్టి పిలిచాడు. ఎందుకు పిలిచే ప్రభు అంటే మీ స్వతంత్ర జీవితంలో ఒక అవకాశం ఇస్తున్నాను, మీ వ్యూ మార్చుకుంటారని పిలిచాను నేను. మీరు ఎలాంటి వారని తెలిసి నాకు మీ చేతికి తాళాలు ఇస్తాను నేను. మీ వ్యవహారం ఇదని తెలిసి కూడా నేను కావాలని పిలిచాను. నీ హృదయ స్పందన ఎలా ఉంటుందో కూడా నాకు తెలిసి నేను పిలిచాను. ఒకవేళ చర్చిని అడ్రస్గా చేసుకుని నువ్వు రావడానికి పోవడానికి మధ్యలో నువ్వేమన్నా చక్కబెడతావని కూడా తెలుసు కూడా నేను పిలిచాను. ఎందుకు పిలిచాను తెలుసా? అవకాశం ఇచ్చాను, మార్చుకుంటావని ఇచ్చాను. యోధాకి ప్రేమించి అవకాశం ఇచ్చాడు అన్నది ఎంత వాస్తవమో, మనల్ని ప్రేమించి మనకు అవకాశం ఇచ్చాడు అన్నది కూడా అంతే వాస్తవం. మనలో ఎవరైనా
ఈరోజు ఇలాంటి లక్షణాలు కలిగి ఉండి, ఇలాంటి జీవితాన్ని కలిగి ఉండి జీవిస్తే నేను చెప్తున్నాను, ప్రేమను అలుసుగా తీసుకుని, అవకాశంగా తీసుకొని ఆయనకే దొంగ ముద్దులు పెడుతూ తిరగాలనుకున్నారో నేను చెప్తున్నాను. మనం ఏ ముద్దు పెడుతున్నామో, ఏ పాట పాడుతున్నామో, ఎలా ముద్దు ఆడుతున్నామో, ఏ విధంగా బిహేవ్ చేస్తున్నామో, ఏ ఫీలింగ్తో ఇక్కడ కూర్చున్నామో అన్నీ ఆయనకి తెలుసు. నేను చెప్తున్నాను, ఆయన పాడవడు. చెప్పండి, వేషధారణతో మనల్ని మనమే పాడు చేసుకుంటాం. గుర్తుపెట్టుకోండి.